హే ఇన్వెస్టర్స్, చాలామంది మెన్ అండ్ పేరెంట్స్ని ఒక చిన్న ఆటో కంపెనీ అనుకుంటున్నారు, ఆటో యాంగ్జిలరీ కంపెనీ అనుకుంటున్నారు. కానీ గత 4 నెలల్లో ఈ స్టాక్ దాదాపు 100% పెరిగింది. అంతేకాదు, ఈ కంపెనీ చరిత్రలోనే అత్యధిక Q1 రెవెన్యూని కూడా నమోదు చేసింది. అయితే అసలు ప్రశ్న, ఈ గ్రోత్ ఇక్కడితో ఆగిపోతుందా, లేక మేనేజ్మెంట్ చెప్పినట్టు ఇది ఇంకా పెద్ద జర్నీ ప్రారంభమా? ఈ వీడియోలో కంపెనీ బిజినెస్, Q1 రిజల్ట్స్, మేనేజ్మెంట్ గైడెన్స్, గ్రోత్ డ్రైవర్స్, రిస్క్, చివరగా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఈ కంపెనీని ఎలా డేటాతో విశ్లేషించుకుందాం. సో మీరు చార్ట్లో చూస్తే ఏప్రిల్ 2026లో ₹100 ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇప్పుడు 200కి పెరిగింది. సో ఇప్పటికే ఆలస్యమైందా, లేక అసలు గ్రోత్ ఇప్పుడే మొదలవుతుందా? ఈ వీడియోలో మనం షేర్ ప్రైస్ గురించి కాదు, బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా Q1 గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ ఎవర్ రెవెన్యూని రికార్డ్ చేశారు, 94 crores, 37% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. హైయెస్ట్ ఎవర్ ఈబిటా 22 crores, 56% పెరిగింది. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ 67% పెరిగింది. ఇంకా Q1 చూస్తే బంపర్ రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మేనేజ్మెంట్ గైడెన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ టార్గెట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కన్జర్వేటివ్గా చెప్తున్నారు, 360 crores. సో ఇది 370, 380 దాకా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే 20-25% ఈజీగా అచీవ్ అవుతారు వీళ్ళు. కన్జర్వేటివ్గా 20% అంటున్నారు. ఇక లాంగ్ టర్మ్ గ్రోత్ వచ్చేసరికి 500 crores అంటున్నారు, వీళ్ళ ఇంటర్నల్ టార్గెట్. కాకపోతే ఈ గ్రోత్ ప్రాస్పెక్టివ్లో చూస్తే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇది ఈజీగా అచీవ్ అవుతాం అనుకున్నారు. అసలు వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటో ఓన్లీ వీళ్ళ నెంబర్స్ ద్వారా కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, అసలు ఇదే ఏ గ్రోత్ డ్రైవర్స్ ఉన్నాయి వీళ్ళకు 500 crores అచీవ్ చేయడానికి అని చూస్తే ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడ? USA, కెనడా, యూరోప్ అండ్ ఆఫ్రికాలో ఎంటర్ అవుతున్నారు. వీళ్ళకి ఈ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మార్జిన్స్ కూడా బాగా పెరుగుతాయి. ప్లస్ వీళ్ళకు రెవెన్యూ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇంతకుముందు 24% ఉండింది ఎక్స్పోర్ట్, ఇప్పుడు 27%కి పెంచుతున్నాడు FY27లో. సో ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి 2030 కల్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. న్యూ బిజినెస్ పైప్ లైన్స్, కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు, కొత్త ప్రొడక్ట్స్ మిక్స్ తీసుకొస్తున్నారు. సో RFQ పైప్ లైన్, వీళ్ళకు క్వరీస్ వస్తాయి కదా. సో 75 crores క్వరీస్ ఉన్నాయి. 75% to 80% కన్వర్షన్ జరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ 60 crores ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఇంకా కెపాసిటీ ఎక్స్పాన్షన్, వీళ్ళేం కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయట్లేదు, కరెంట్ యూటిలైజేషన్ 80% ఉంది. దాన్నే థర్డ్ షిఫ్ట్, అంటే ఉన్న కెపాసిటీనే వాడుకుంటున్నారు థర్డ్ షిఫ్ట్లో ఇంప్లిమెంట్ చేసి. సో కొత్తగా వీళ్ళకు బిజినెస్లోకి డబ్బులు అవసరం లేదు. ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, సో వీళ్ళ దగ్గర మేజర్గా 2-3 ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిలో ఆల్కా బేరింగ్స్, ఇంకా కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. బ్రేక్ బిజినెస్, ఈవీలోకి ఎంటర్ అవుతున్నాడు, ఇండస్ట్రియల్స్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇంకా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది, ఏ కస్టమర్ కూడా 12% పైన వీళ్ళకు లేదు. సో గ్రోత్ డ్రైవర్ చూసుకున్న, వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ చూసుకున్న కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. జూన్ 2025లో 67 crores, జూన్ 2026లో 92 crores. మార్జిన్స్ బాగా పెరిగింది, 19%, 22% పెరిగింది. దీనికి మేజర్ కారణం బ్రేక్ సెగ్మెంట్లో వీళ్ళకు 25% మార్జిన్ వచ్చింది. మామూలుగా అయితే 12% ఉంటుంది అక్రాస్ ది మన మార్కెట్లో. కానీ ఎందుకనేది మేనేజ్మెంట్ చెప్పలేదు, బట్ అక్కడే వీళ్ళకు మంచి మార్జిన్స్ వచ్చేసినాయి. ఇక ప్రోడక్ట్ వైజ్ చూస్తే బయోమెటల్, ఆల్కాప్, బ్రేకింగ్, ఇవి మూడు సెగ్మెంట్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. బయోమెటల్స్ దాదాపు 70% ఉంటుంది, ఆల్కాప్ వచ్చేసరికి 20% అరౌండ్ ఉంటుంది. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ చాలా చిన్నది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువగా వచ్చింది బ్రేకింగ్ సిస్టంలో. ఇంకా వాల్యుయేషన్స్ విషయానికి వచ్చేసరికి మార్కెట్‌లో 1000 crores మార్కెట్ క్యాప్, చాలా చిన్నది. స్టాక్ PE 25లో ట్రేడ్ అవుతుంది. ROC, ROEలు చాలా బెటర్‌గా ఉన్నాయి. ఈబిటా ఈబిట్టా చూసినా అండ్ పెగ్ రేషియో 4 చూపిస్తుంది, కానీ ఇక్కడ 1 గానే కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే కన్జర్వేటివ్ గైడెన్స్ 20%, సో 20-30% మధ్యలో ఈజీగా 20-25% ఈజీగా గ్రోత్ అవుతుంది కాబట్టి మనం పెగ్ రేషియో 1గా చూసుకుందాం, 1గా తీసుకుందాం. సో వాల్యుయేషన్స్ వైస్ నాకైతే బాగానే అనిపిస్తుంది. సో మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్, వీళ్ళ క్లయింట్స్ గురించి చూస్తే లైట్ లైట్ కమర్షియల్ వెహికల్స్, హై కమర్షియల్ వెహికల్స్లో మహీంద్రా, TTML, ఎస్కార్ట్స్ చాలా పెద్ద క్లయింట్సే ఉన్నారు. అండ్ ఎలక్ట్రికల్స్లో చూస్తే టాటా, కమిన్స్, ఐషర్ అండ్ ఫోర్స్ మోటార్స్. ట్రాక్టర్ సైడ్లో చూస్తే ఎమర్షన్, కిర్లోస్కర్, గ్రీవ్స్. ఇంకా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే హనీవెల్, ఇంకా చూడండి చాలా పెద్ద క్లయింట్సే ఉన్నారు ఎక్స్పోర్ట్స్. మ్యాగ్నా, కమిన్స్, ఆరో, ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర బయోమెటల్ ప్రొడక్ట్స్ అనగా మొత్తం 3 ప్రొడక్ట్స్. బయోమెటల్ ఎక్కడెక్కడ వాడతారు అని చెప్తే అప్లికేషన్ ఆటోమేటివ్స్లో కంప్రెసర్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రిడ్జ్ కంప్రెసర్స్ కానీ, జనరేటర్స్ కానీ, స్టేషనరీ ఇంజిన్స్, అర్త్ మూవర్స్ లైక్ జేసీబీస్ అండ్ ఆల్. మెరైన్ ఇంజన్స్లో కూడా ఈ బయోమెటల్ ప్రొడక్ట్స్ వాడతారు.
ఇంకా ఆల్కాప్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వీళ్ళ అప్లికేషన్స్ ఉన్నాయంటే ఆటోమోటివ్ ఇంజిన్స్‌లో, కంప్రెసర్స్‌లో, ఆయిల్ అండ్ గ్యాస్, సేఫ్టీ ఎక్విప్‌మెంట్, పంప్స్, 2 వీలర్, 3 వీలర్స్‌లో. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి చాలా చిన్న ప్రొడక్ట్స్ అండి. బ్రేకింగ్‌లో వీళ్ళు జస్ట్ 2 క్రోర్స్ ఏదో చేస్తున్నట్టున్నారు. మీరు చూసే ఉంటారు మీ దగ్గర ఒకవేళ వెహికల్ ఉంటే. సో, లైనింగ్స్ అరిగిపోయినాయని చెప్తుంటారు. ఇవే లైనింగ్స్. సో, లైనింగ్స్ కూడా తయారు చేస్తారు. బ్రేక్ షూస్‌ని తయారు చేస్తారు. ఇక్కడ లైట్ కమర్షియల్ వెహికల్స్‌లో గానీ, హై కమర్షియల్ వెహికల్స్‌లో గానీ ఇవి వాడుతూ ఉంటారు. ఇంకా మెయిన్ అండ్ బేరింగ్ కాన్ కాల్ విషయానికొచ్చేసరికి మేజర్‌గా కాన్ కాల్‌లో కొన్ని క్వెషన్స్ అడిగారు వీళ్ళు. ఆహ్, మొదటి ప్రశ్న వచ్చేసరికి 20% గ్రోత్ నిజంగా ఎలా వస్తుందని చెప్పేసి అడిగారు. సో, దానికి మేనేజ్మెంట్ క్లియర్‌గా సమాధానం ఇచ్చింది. యూఎస్, కెనడా, యూరోప్, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లతో పాటు ఇప్పటికే ఉన్న కస్టమర్ల దగ్గర మరిన్ని ప్రొడక్ట్స్ అమ్మే అవకాశాలున్నాయని చెప్పింది. అదే కాకుండా 75,00,00,000 ఆర్ఎఫ్‌క్యూ పైప్‌లైన్ ఉంది కదా! క్వెషన్స్ వస్తున్నాయి కదా! సో, అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసింది. రెండో ముఖ్యమైన విషయం 500,00,00,000 రెవెన్యూ టార్గెట్ గురించి కూడా అడిగారు. 2030 నాటికి 500,00,00,000 రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నామని మేనేజ్మెంట్ చెప్పింది. అయితే ఇది కేవలం కెపాసిటీ పెంచడం వల్ల కాదు, ఎగ్జిస్టింగ్ కెపాసిటీలోనే కొత్త ప్రొడక్ట్స్, కొత్త కస్టమర్స్, ఎక్స్‌పోర్ట్స్ నుంచి వస్తుంది. అది కూడా మోస్ట్‌లీ 2-3 ఇయర్స్‌లో చేసేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా మూడో క్వెషన్ వచ్చేసరికి చాలామంది ఇన్వెస్టర్లకు ఒక సందేహం ఉంటుంది. ఇంత ఇంత గ్రోత్ వస్తే కంపెనీ కెపాసిటీ సరిపోతుందా? మేనేజ్మెంట్ ప్రకారం ప్రస్తుతం సుమారు 80% కెపాసిటీ యుటిలైజేషన్ ఉంది. అవసరమైతే థర్డ్ షిఫ్ట్, మాడ్యులర్ ఎక్స్‌పాన్షన్ ద్వారా డిమాండ్ తీర్చేస్తామనుకుంటున్నారు. ఇంకా ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌పోర్ట్ ఆపర్చునిటీ గురించి. ఎక్స్‌పోర్ట్ ఆపర్చునిటీ గురించి మంచి క్లారిటీ ఇచ్చారు. కొత్త దేశాలకెళ్ళడమే కాదు, ఇప్పటికున్న కస్టమర్లకు మరిన్ని ప్రొడక్ట్స్ సరఫరా చేయడం పెద్ద గ్రోత్ డ్రైవర్‌గా ఉంటుందని చెప్పారు. ఇక మార్జిన్స్ గురించి ఆహ్, బ్రేక్ బిజినెస్‌లో మనం అన్నాం కదా! 2 క్రోర్సే ఉంది. ఎక్కువ లేదు. సో, బ్రేక్ బిజినెస్‌లో ఎబిటా మార్జిన్స్ 25% వరకు ఉంది కదా! మామూలుగా అయితే మార్కెట్ 12% ఉంది. అలాగే మొత్తం కంపెనీ మార్జిన్స్ కూడా మంచి స్థాయిలోనే ఉంటున్నాయని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇన్ ఫ్యూచర్ కూడా బానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇంకా ప్రతి సమాధానం వాళ్ళు పూర్తిగా పాజిటివ్‌గా అనలేదు. రోబోటిక్స్ అండ్ ప్రస్తుతం ఫోకస్‌లో లేదని చెప్పేశారు. రైల్వే, డిఫెన్స్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని వాళ్ళు చెప్పారు. మొత్తానికి కాన్ నుంచి వచ్చిన ముఖ్యమైన సందేశం ఏంటంటే, మేనేజ్మెంట్ కేవలం గ్రోత్ టార్గెట్ చెప్పడం మాత్రమే కాదు, ఆ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది, కెపాసిటీ ఎలా పెంచుతారు, ఎక్స్‌పోర్ట్ ఎలా స్కేల్ చేస్తారనే విషయాల్లో మంచి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ ప్లాన్‌ని అమలు చేయడమే అస్సలు పరీక్ష. అందుకే ఈ కంపెనీకున్న ప్రధాన రిస్క్‌లను ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు కంపెనీ గురించి చాలా పాజిటివ్ విషయాలు చూసాం. కానీ మంచి ఇన్వెస్టర్ ఎప్పుడు అవకాశాలతో పాటు రిస్క్‌లను కూడా అర్థం చేసుకోవాలి. నా దృష్టిలో మెన్ అండ్ బేరింగ్ విషయంలో గమనించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. మొదటిది ఆర్ఎఫ్‌క్యూ పైప్‌లైన్. కంపెనీ దగ్గర బిజినెస్ పైప్‌లైన్ ఉంది. కానీ అది మొత్తం రెవెన్యూగా మారుతుందని గ్యారంటీ లేదు. కొత్త ప్రాజెక్టులు, ఆర్డర్‌లు అస్సలు సమస్య. రెండోది ఎక్స్‌పోర్ట్ ఎగ్జిక్యూషన్. అమెరికా, యూరప్, కెనడా, ఆఫ్రికా వంటి మార్కెట్‌లో మంచి అవకాశాలున్నాయి. కానీ ఈ అవకాశాలు పెద్ద ఎక్స్‌పోర్ట్ రెవెన్యూగా మార్చడం అంత సులభం కాదు. మూడోది బ్రేక్ బిజినెస్. ఈ సెగ్మెంట్‌లో మేనేజ్మెంట్ మంచి అంచనాలున్నాయి. కానీ ఈ గ్రోత్ మరియు మార్జిన్‌లు దీర్ఘకాలంగా కూడా ఉంటాయా లేదా చూడాలి. నాలుగోది వర్కింగ్ క్యాపిటల్ అండ్ క్యాష్ ఫ్లో. గత ఏడాది క్యాష్ ఫ్లోపై, వర్కింగ్ క్యాపిటల్‌పై ప్రభావం కనిపించింది. రెవెన్యూ పెరగడం ఒక్కటే కాదు, ఆ రెవెన్యూ చివరకు క్యాపిటల్‌గా మారాలి. ఐదోది కస్టమర్ అప్రూవల్స్. కొత్త ప్రొడక్ట్స్, కొత్త ఓఈఎమ్స్, ఎక్స్‌పోర్ట్ కస్టమర్స్ ఇవన్నీ అప్రూవల్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఆలస్యమైతే రెవెన్యూ కూడా ఆలస్యం కావచ్చు. మొత్తానికి ఈ రిస్క్‌లో ఏది కంపెనీకి పెద్ద నెగెటివ్ అని నేను చెప్పడం లేదు. కానీ రాబోయే కొన్ని క్వార్టర్స్‌లో ఈ 5 అంశాలను ఇన్వెస్టర్లు దగ్గరగా గమనించాల్సి ఉంటుంది. అయితే అన్ని పాజిటివ్ రిస్క్ చూసిన తర్వాత మెయిన్ అండ్ బేరింగ్స్‌ని నిజంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సరిపోతుందా? నా ఫైనల్ అభిప్రాయం ఏంటంటే నిజంగానే కొంచెం వాల్యుయేషన్ వైస్ చూస్తే చాలా బెటర్‌గా అనిపించింది నాకు. అండ్ రెండో విషయం ఏంటంటే గ్రోత్ పర్స్పెక్టివ్ మేనేజ్మెంట్ ఇచ్చిన సమాధానాలు కొంచెం బెటర్‌గా అనిపించినాయి. సో, నా దృష్టిలో నాకు రికమెండెడ్‌గా అనిపిస్తుంది. బట్ మీకు ఇది రికమెండేషన్ కాదు. మీ ఓన్ రిసర్చ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయం ఆహ్, కాల్ కాల్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.